రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్ ఇవాళ ఉదయం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలవనున్నారు. యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలను యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. విక్రాంత్, రెండో రోజు ఢిల్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక నిన్న అయితే ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్లారు. నిన్నంతా కూడా ఇటు పార్టీ కార్యక్రమాలతో బిజీ ఉన్న నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం కూడా ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆ తర్వాత రెండవ రోజున ఈ రోజు కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మరి కాసేపట్లో 11 గంటలకు కూడా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి అనేక పేపర్ లీకేజీలు కావచ్చు, ఎగ్జామ్లు అస్తవ్యస్తంగా జరిగిన నేపథ్యంలో కూడా ఉద్యమకారులు ఇటు నిరుద్యోగులంతా కూడా మోసపోయారనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తా ఉంది బీఆర్ఎస్ పట్ల. ఈ విషయంలో ఇటు నిరుద్యోగులంతా కూడా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే దృష్టిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పావులు గడుపుతుంది. దానికి సంబంధించి యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా యూపీఎస్సీ చైర్మన్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సిఎస్ శాంతి కుమార్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా సిట్ దర్యాప్తు ఏదైతే చేశారో లీకేజ్ కేసు దర్యాప్తు విషయంలో దర్యాప్తు చేసిన సిట్ బృందాన్ని కూడా అధికారులను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పిలిపించుకున్నారు. మరి కాసేపట్లో కూడా యూపీఎస్సీ చైర్మన్ తో కూడా భేటీ అవుతారు. మరోవైపు ఇటు ఈ రోజు మధ్యాహ్నం మాత్రం ఇటు పీయూష్ గోయల్ తో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలవనున్నారు. కలిసి రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామిక సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి మాత్రం మొదటగా అటు 11 గంటలకు పార్టీకి సంబంధించిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఏఐసీసీకి సంబంధించిన మీటింగ్, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాగా వేయాలనే ఉద్దేశంతో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అనంతరం కూడా ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యి ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి భారీ ఎత్తున కావాలనేసి విజ్ఞప్తి చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీరిని కలిశారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కావాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా సమావేశమై పలు అంశాలపై కూడా చర్చించారు. మొత్తానికి 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బిజీగా తిరుగుతా ఉన్నారు. మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ తో పాటు పీయూష్ గోయల్ ను కూడా మధ్యాహ్నం కేంద్ర మంత్రి కలవబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, వాటి మీద ఈ సిఎస్ శాంతి కుమార్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కొంతమంది అధికారులను కూడా కలిసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది స్వాతి.